నేను మీ మహేంద్ర బాబు దివ్య డైమండ్స్ నుండి మార్చ్ మంత్లో 2025 మార్చ్ మంత్లో సింహరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఇప్పుడు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగకారకంగా ఏ గ్రహాలు ఉన్నాయంటే రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా ఓవరాల్గా చెప్తా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ఈ గ్రహాలు ఎప్పుడైతే యోగకారకంగా ఉంటాయో, ధనకారకుడైన జూపిటర్ కూడా యోగకారకంగా ఉన్నప్పుడు మీకు ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. వ్యాపారంలో చేసేవారికి కానీ, ఉద్యోగం చేసేవారికి కానీ ప్రమోషన్స్ లాంటివి వస్తాయి. అండ్ విద్యార్థులకు చదువుకునే రంగంలో ఉన్నవారు కూడా బాగుంటుంది. అండ్ తర్వాత వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ విదేశాలు పోయే అవకాశం కూడా ఉంది. మ్యారేజెస్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనే వారు కూడా, ఎవరికి సింహరాశి వారికి మ్యారేజ్ కూడా అనుకూలమైన సమయమైనా చెప్పాలి. పిల్లల విషయంలో కూడా మీకు పిల్లలు కూడా ఇప్పుడు మీరు ఎవరైతే ఇన్ఫర్టిలిటీ కేసు నుండి బాధపడుతున్నారో మీరు కరెక్ట్గా ఈ మంత్లో ప్లానింగ్ చేసుకోండి. అదే మెడికల్ ట్రీట్మెంట్ తప్పకుండా అవకాశం. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ జాతకం అనుకూలంగా లేకపోతే ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది ప్రూవ్ అయిన విషయం. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఇది పిల్లలు కావాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడు అదే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇంకా కాకపోతే మీ లోపల హిడెన్ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి, వాక్చాతుర్యము. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎవరికి కావాల్సినంత రిటర్షిప్ ఇదంతా లెక్చరర్స్కు, టీచర్స్కు, రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యం పెరుగుతుంది, సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు. తద్వారా ఏం జరుగుతుందంటే మార్కెట్లో చాలా వరకు నేమ్ అండ్ ఫేమ్ వస్తాయి. ఎందుకంటే ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా సింహరాశి వారికి ఉన్నాయి. తర్వాత ఇకపోతే కొత్త ఉద్యోగాలు చేసేవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఈవెన్ మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్స్కు చాలా ప్రశాంతంగా, ఒక్కోసారి డాక్టర్స్ ఎంతో సైకలాజికల్గా వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ట్రీట్ చేసిన విషయంలో కూడా చాలా వరకు వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్కు ఒక పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడితే నిజంగా ఎన్ని డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరు. చాలామంది ఎన్నో ప్రొఫెషన్స్లో సాటిస్ఫాక్షన్ లేకుండానే జీవితాలు గడిపేస్తున్నారు. డబ్బు ప్రధానం కాదండి, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. డబ్బు ప్రధానమే కాదు, డబ్బుతో పాటు మానవత్వం ఉండాలి. మానవత్వం ఉంటే డబ్బు కూడా వస్తుంది. సో ఆ విధంగా వీళ్ళతో కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక్కడ కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఎవరికి జమానత్ లాంటిది ఉండకూడదు, సెక్యూరిటీగా ఉండకూడదు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారు కూడా వీళ్ళు అత్యంత జాగ్రత్తగా వహించాలి. అండ్ లోన్స్ విషయంలో, అప్పు తీసుకునే విషయంలో చాలా వరకు అసలు ఈ మంత్ అవాయిడ్ చేస్తే చాలా వరకు మంచిది. ఇకపోతే ఏదైనా అనుకోకుండా తగాదాలు, కేసుల వరకు వెళ్ళడము ఇలాంటిది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాగా ఇండికేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. సో యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఆర్గ్యుమెంట్. అప్పుడు నిజంగా దట్ ఈస్ ద ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ లాగా మనం ఇప్పుడు జాతకం ఇలా ఇండికేట్ చేస్తున్నప్పుడు మీరు మనస్పర్ధలు వస్తాయి. ఆర్గ్యుమెంట్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తుంది, కోర్టు వరకు పోతుంది, పోలీస్ కేసు దాకా పోతుంది అని మనకు జాతకం చెప్పినప్పుడు మనం కొంచెం నిజంగా ఆలోచించాల్సింది ఏంది, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉంటే చాలా వరకు మనము సార్ట్అవుట్ చేసుకున్నట్టే. అంటే ఏంటంటే విపరీతంగా విపరీతంగా ఎండ ఉందనుకోండి, బయట ఎక్స్పోజ్ కాకుండా ఒక చోట ఉన్న చోట ఉంటూ ప్రికాషన్స్ తీసుకుంటే మనం నిజంగా ఆ ఎక్స్పోజర్ నుండి మనం తప్పించుకున్నట్టే. ఇదంతా ఎప్పుడు తెలిసింది, మనకు ఒక హింట్ ఎవరైనా ఇస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇకపోతే మిత్రులతో విభేదాలకు కూడా, మిత్రులతో, ఫ్రెండ్స్తోని, ఈవెన్ బ్రదర్స్తో కూడా విభేదాలకు దూరంగా ఉండండి. తర్వాత ఇకపోతే రత్నధారణ ప్రకారం జ్యోతిష ప్రకారం పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే కెంపు, కనకపుష్పరామం. ఈ 2 రత్నాలు జాతకరీత్యా అడ్వైజబుల్. ఇదే కాకుండా మీరు ఇంకా మోర్ యాక్యురేట్గా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉందన్నది మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను చెప్పినే కాకుండా ఇంకైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజర్స్ ప్రతి బ్రాంచ్లో ఉంటారు. దివ్య డైమండ్స్లో డీటెయిల్గా అనాలిసిస్ చేస్తారండి, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేయరు. చాలా శాస్త్రము, మనకు జ్యోతిష్ శాస్త్రము మనకు మానవాళికి ఉపయోగం కోసమే ఆవిర్భవించిందని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది దీన్ని అడ్డం పెట్టుకొని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నవాడిని ఇంకా అధోగతి పాలు చేస్తూ, ఇంకా డబ్బులు వసూలు చేస్తూ, జ్యోతిష్యులు అండి ఒకడు జ్యోతిష్యులు ఎలా ఉన్నారు, అడక్కపోయినా చెప్పే జ్యోతిష్యులు అయిపోయారు. ఇదంతా సైకలాజికల్ ట్రీట్ చేస్తారు. సో ఈ విధంగా శాస్త్రం గొప్పదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు కమర్షియల్ అయిపోయారు. మీరు చాలా వరకు గమనించాలి, ఎవడు కమర్షియల్ ఎవరు కారు అనేది మీరు ఆలోచించాలి. నా దగ్గరికి రండి, నా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు అని చెప్పేది అది నిజంగా కమర్షియల్ అవుతుంది. రత్నాలకు ఒక్కటే పాయింట్ నేను చెప్తున్నాను, రేర్గా లభిస్తున్నాయి.
భూమి ఏం పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది, రత్నాలకు కూడా విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. జాతి రత్నాలు పొందాలంటే కష్టం, డిఫికల్ట్ టాస్క్. మీరు ఎంతో స్క్రూటినీ చేస్తే కానీ మీకు జాతి రత్నం అందరు. అదే ప్రైస్ తక్కువ ఉందని మీరు ఒకవేళ క్యారీ అయిపోయారా, పక్కా డూప్లికేట్ ఉంటుంది. ఎట్లా అంటే నవడేస్ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ ధరే ఉంటుంది. ఇక్కడ మీరు మిస్ అవ్వద్దు, ఎందుకు ఈ ధర ఉంది, దీని ప్రమాణాలు ఏంటని తెలుసుకోవాలి. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే కానీ మనకు జాతిరత్నం అందదు. ఇక ఈ విధంగా జాతకరీత్యా కెంపు కనక పుష్యరామ ఉంది. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 6, 9, 10, 13, 16 ఇది మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఇక నాట్ సూటబుల్ డేట్స్ మీరు ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన డేట్స్ ఏంటంటే 3, 7, 8, 11 ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఈ తేదీలను మీరు కన్సిడర్ చేయండి. ఈ రత్నాలు ధరించండి. ఇంకా ఏ డౌట్ ఉన్నా దివ్య డైమండ్స్కి రండి. దివ్య డైమండ్స్ ఒక సైంటిఫిక్ బేసిస్, రీసెర్చ్ అండ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధారంగా ప్రతి విషయంలో ఏది ఎంతమందికి బెనిఫిట్ వస్తుంది, ఎంతమందికి రాలేదు, రాని వాళ్ళ కారణాలు ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా, ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్ కన్సర్న్. ఎందుకు పబ్లిక్ కన్సర్న్ అంటే వాళ్ళకు ఆ బెనిఫిట్ అవుతే దే ఆర్ ఫోర్స్డ్ టు కమ్ టు దివ్య డైమండ్స్. దట్ ఈజ్ అవర్ కన్సర్న్ టు ద పబ్లిక్ అండి. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ వీఆర్ ఓపెనింగ్ ద సబ్జెక్ట్. కాకపోతే చాలామందికి ఇది మేము చెప్పే విషయాలు చాలా వరకు కొంతమందికి చేదుగా ఉంటాయి, ఎవరైతే సిమిలర్గా డూప్లికేట్స్ డీల్ చేసే వాళ్ళకు. బట్ ఏదేమైనా నిర్భయంగా చెప్పేది ఏంటంటే రత్నాలు మానవాళికి మేలు చేస్తుంది, డూప్లికేట్ అయితే నష్టం చేస్తాయి. ఇది ఒక్కటి మర్చిపోవద్దు మీరు. సో ఈ వివరాలు కావాలన్నా నంబర్ సేవ్ చేసుకోండి. మాదాపూర్ హెడ్ ఆఫీసు, నో హాలిడే ఎట్ మాదాపూర్. Please feel free to come to Divya Diamonds.